అందరికీ నమస్కారం. నా పేరు దుర్గా. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కథా కాలక్షేపం. లిజన్ టు ద రీడింగ్. మీరు వింటున్నారు డాక్టర్ శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జీవిత చరిత్ర. క్రితం భాగంలో శ్రీ రాధాకృష్ణన్ గారి పుట్టుపూర్వతరాల గురించి, వారి తల్లిదండ్రుల వివరాల గురించి, చిన్నతనంలో వారి జీవితం ఎలా సాగింది, వారి చదువు సంధ్యలు ఎలా సాగాయి, వారు పై చదువులు ఎలా చదివారు, వాటి సందర్భాలు, అలాగే వారి వివాహం గురించి, వారి వైవాహిక జీవితం గురించి, వారి అలవాట్ల గురించి, వారి జీవన శైలి గురించి ఇలా తెలుసుకుంటూ వచ్చాం. రెండవ భాగం ఇలా మొదలవుతోంది. ఎంఏ విద్యార్థులకు ఎథిక్స్ పాఠాలు చెప్తూ ఉండిన హాగ్ భగవద్గీతలోని సన్యాసం, ఆముష్మిక ధోరణుల గురించి కించపరుస్తూ మాట్లాడుతూ ఉండేవాడు. ఆయన వ్యాఖ్యలను విని కాలేజీ వాతావరణాన్ని గమనించిన రాధాకృష్ణన్ హిందువుల విశ్వాసాలను స్వయంగా అధ్యయనం చేయాలని భావించాడు. ఆ విశ్వాసాలలోని మేధాపరమైన వైరుధ్యాలు, నైతికమైన లోపాల వల్లనే భారతదేశం రాజకీయంగా పతనమైందా అనుకున్నాడాయన. బలహీనమైన హిందూ మతానికి మన రాజకీయ వైఫల్యానికి మధ్యగల సంబంధం ఉండటమన్నది ఒక చేదు నిజం. నన్ను కుంగదీసే భావనగా మారిన ఆ రోజులు నాకు బాగా గుర్తున్నాయి అని రాశాడాయన. వివేకానందుని రచనలు చదివి ఉన్నా వాటిలోని మతపరమైన అంశాల కన్నా జాతీయ స్ఫూర్తే ఆయనపై ఎక్కువ ప్రభావం చూపి ఇప్పుడాయన తన పరిశోధన తాను ఆరంభించాడు. భారతీయ ఆలోచన స్రవంతిని జీవితాంతం అధ్యయనం చేస్తూ పోయిన రాధాకృష్ణన్ కృషి 3 ప్రాథమిక గ్రంథాలతో ఆరంభమైంది. అవి బెర్నెట్ రాసిన హిందూయిజం, భగవద్గీతపై విల్బర్ నెడ్జ్ పరిశీలన, వేదాంత మతంపై స్వామి అభేదానంద చేసిన 3 ప్రసంగాలు. ఆ రోజుల్లో భారతీయ తత్వశాస్త్రాన్ని మద్రాసు యూనివర్సిటీలో గాని మరే భారతీయ యూనివర్సిటీల్లో గాని బోధించేవారు కాదు. దానితో ఆ అధ్యయనం తనకు తాను నిర్ణయించుకున్న కార్యక్రమం అయ్యింది. ఎంఏ కోర్సులో భాగంగా ఆయన ద ఎథిక్స్ ఆఫ్ ద వేదాంత అండ్ ఇట్స్ మెటాఫిజికల్ ప్రీసపోజిషన్స్ అనే డిసర్టేషన్ను సమర్పించాడు. తన కోర్సుతో సంబంధం లేని అంశాన్ని ఎంపిక చేసుకోవటం, ఆ అధ్యయనాన్ని తను స్వయంగా చేయవలసి రావటమన్నది రాధాకృష్ణ నైతిక బలానికి తార్కాణమనాలి. అదేవిధంగా అటువంటి అంశాన్ని అనుమతించటం హాగ్ ఆయన సహోపాధ్యాయుల సాహసాన్ని చూపుతుంది. వారు ఆయనకు ఇవ్వగలిగిన గైడెన్స్ కూడా ఇచ్చారు. బిఏలో రాధాకృష్ణన్ ప్రతిభ హాగ్ దృష్టికి వచ్చింది. ఇప్పుడు ఆయన తన విద్యార్థి పట్ల వ్యక్తిగత ఆసక్తి చూపసాగాడు. ఒకవేళ రాధాకృష్ణన్ యూనివర్సిటీ అధికారులకు నచ్చిన పరిశోధనాంశాన్ని తీసుకుని ఉంటే వారిలో ఎక్కువ మంది మిషనరీలు. ఫైనల్ పరీక్షలో ఆయన స్థానం ద్వితీయ శ్రేణికి తగ్గి ఉండేది కాదేమో. అయితే విశాల దృష్టిగల హాగ్ ఆయన థీసిస్ను యూనివర్సిటీకి సిఫారసు చేశాడు. అందులో రాధాకృష్ణన్ తాత్విక సమస్యకు సంబంధించిన ప్రధానాంశాల పట్ల గొప్ప అవగాహనను కనపర్చాడు. ఒక సంక్లిష్టమైన వాదనను ఎంత సులభమైన రీతిలో పరిశీలించాడని, అదిగాక తన ఇంగ్లీష్ భాషా ప్రావీణ్యం సగటు స్థాయి కన్నా ఎక్కువగా ఉందని అన్నాడాయన. రాధాకృష్ణన్ ఉపాధ్యాయులలో మరొకరైన విలియం మెస్టన్ అభిప్రాయం ఈ విధంగా ఉంది. రాధాకృష్ణన్ స్పష్టమైన రీతిలో ఆలోచించటంలో తన ప్రతిభను ప్రదర్శించాడు. ఒక నిర్ణయానికి రావటంలో తనలో స్వతంత్ర ధోరణి ఉంది. తను చదివిన దాన్ని చాలా ఖచ్చితమైన విధంగా ఎంతో వేగంగా అర్థం చేసుకోగలడు. దానిని బట్టి తను ఉత్కృష్టమైన మేధాశక్తి గలవాడిని తేలుతున్నది. అతను ఏ విషయాన్ని పరిశీలించినా తన మేధలో తీవ్రమైన మథనం జరుగుతుంది. స్వయంగా అవగాహన చేసుకొని అభిప్రాయాలకు ఆయన వద్ద తావులేదు. రాధాకృష్ణన్ థీసిస్ను స్థానిక ప్రచురణకర్తలు ఒక కొద్దిపాటి కాపీలు అచ్చువేశారు. దాని ప్రతులు ఇప్పుడు అపురూపంగా మారాయి. కాని తర్వాత రోజుల్లో రాధాకృష్ణన్ దానిని చిన్నపిల్లల వ్యవహారంగా కొట్టివేసి
తానది పెద్దగా పట్టించుకోబోనని అన్నాడు. అయితే అందులో విశేషాలన్నదగ్గవి కూడా ఉన్నాయి. కవులను, తత్వవేత్తలను ఉటంకించటం చాలా కనిపిస్తుంది. రచయిత తన జాతీయతా భావాన్ని ఆరంభంలోనే ఎటువంటి దాపరికం లేకుండా ప్రకటించివేశాడు. ఇతరులు తమ శరీరాలపై పచ్చబొట్లు పొడిపించుకుని పచ్చిమాంసం తింటుండిన రోజుల్లోనే భారతీయులకు తాత్వికమైన ఆలోచనలు ఉండేవని సగర్వంగా చాటాడు. సోదరుడు తన సోదరుడిని, తండ్రి తన సంతానాన్ని మృతువు ఒడిలోకి పంపటం గురించి యేసుక్రీస్తు కూడా ప్రస్తావించినట్లు పేర్కొన్నాడు. కాని రాధాకృష్ణన్ థీసిస్ సాహసంతో, ఆత్మవిశ్వాసంతో, నిశ్చితాభిప్రాయాలతో కూడిన రచనగా రూపుతీసుకుంది. ఆయన భవిష్యత్తుకు దారులు వేసింది. దాని శీర్షికకు గల పరిధులను మించిపోయి ఆయన యూరోపియన్ విజ్ఞాన సరస్సును మధించాడు. ఆ విధంగా చేసిన సూత్రీకరణల తర్వాత 6 దశాబ్దాల పాటు ఆయన రచనలకు బీజావాసన చేశాయి. అనంతర కాలంలో ఎంతో ప్రతిభావంతముగా శోధించి చేసిన రచనల జాడలు ఈ థీసిస్లోనే కనిపించాయి. హిందూ ఆచార వ్యవహారాలపై, సామాజిక వ్యవస్థలపై క్రైస్తవం చేసిన విమర్శలను రాధాకృష్ణన్ అంగీకరించాడు. మనం రూపొందించుకున్న నిబంధనలు కోరుకున్న ఫలితాన్నివ్వనప్పుడు వాటిని మార్చుకోక తప్పదు. ఈ విషయం కోసం రాసిన 93 పేజీల చిన్న పుస్తకంలో ఆయన మనుషుల కోసం సబ్బాటు ఉంది గాని సబ్బాటు కోసం మనుషులు లేరు అని 2 సార్లు అనటం గమనించదగ్గది. సబ్బాట్ అంటే క్రైస్తవ మతాధికారుల కోసం వారంలో ఒకసారి నిర్దేశించే సెలవు దినం. సంప్రదాయాలను జీవితాలకు అన్వయించుకోలేకపోయినందువల్లనే భారతీయ సమాజం తిరోగామిగా మారి ఇతర దేశాల కన్నా వెనకబడింది. అయితే ప్రాచీన మతగ్రంథాలకు, మతాధికారులకు తప్పు నిర్వచనాలు చెప్పడం భారతదేశానికి పరిమితమైన విషయం కాదు. ప్రపంచంలో సగానికి పైగా యుద్ధాలకు, సగం పాపాలకు, దుఃఖాలకు, మతపరమైన వేధింపులకు, మారణ హోమాలకు, మానవ దహనాలకు, మనుషులపై చిత్రహింసలకు ఈ విధమైన తప్పు నిర్వచనాలే కారణం అన్నాడాయన. అదే సమయంలో తప్పు నిర్వచనాలతో దుర్వినియోగమైనందువల్ల ఆదర్శాలు విలువల్లేనివి కాబోవని కూడా రాధాకృష్ణన్ స్పష్టం చేశాడు. భారతీయ తత్వశాస్త్రాన్ని రేఖామాత్రంగా వర్ణించిన ఆయన అదంతా కూడా శంకరుడు బోధించిన తత్వంలో సాకారమవుతుందని అభిప్రాయపడ్డాడు. ఆధ్యాత్మికతలోని ఏకాత్మత స్థితిలో గల విశిష్టతను గ్రహించగల ఆలోచనాపరులు కొద్దిమందే. కాని ఆ పనిని శంకరుడు ఉత్కృష్టమైన రీతిలో చేశాడన్నది ఆయన భావన. శంకరుడు బోధించిన మార్గం మతం, వేదాంతం, నైతికతల సమ్మేళనమన్నాడాయన. ఈ తత్వంలో నైతికత అన్నది నిర్దిష్టమైన శాస్త్రంగా రూపొందించకపోయినా ఆ లక్షణాలు ఉన్నాయని అభిప్రాయపడ్డాడు. అయితే శంకరుని తత్వం గురించి సాధారణంగా ఉన్న ఆలోచనలకు ఇది భిన్నమైంది. శంకరుని తత్వంలో గల నైతికత హేతువుల ఆధారంగా రూపు తీసుకుంటున్నటువంటివి. దానిని ఉదారవాదహేతువాదమనవచ్చును. కర్మ అన్నది మనిషి స్వేచ్ఛా వ్యవహరణకు ఆస్కారం లేకుండా ముందుగానే నిర్ధారితమైపోయిన విధి కాదు. గత జన్మలలో మన చర్యలు కొన్ని సహజ ధోరణులకు సృష్టిస్తాయి. స్వేచ్ఛగా యోచించి వ్యవహరించే మానసిక శక్తి ఈ ధోరణులను అధిగమిస్తుంది. ఒక నిర్దిష్టమైన పరిస్థితి మనకు ఏర్పడినప్పుడు ఏమి చెయ్యాలో నిర్ణయం తీసుకునేది. హేతుబద్ధమైన దృష్టి మిన్న స్థాయిలో ఉండే హేతుబద్ధమైన దృష్టి స్వేచ్ఛగా యోచించి వ్యవహరించే మానసిక స్థితి ఈ ధోరణులను గమనిస్తుంది. ఒక నిర్దిష్టమైన స్థితి మనకు ఏర్పడుతుంది. ఏమి చేయాలన్న నిర్ణయం తీసుకునేది హేతుబద్ధమైన దృష్టి. నిమ్న స్థాయిలో ఉండే వైయక్తిక ఆలోచనల కన్నా ఉన్నత స్థాయిలో ఉండే హేతుబద్ధమైన దృష్టిని పాటించడం మానవుని విధి. నైతికతకు, మతానికి ఇంద్రియాలు అవరోధమే అయినా వాటిని వినాశం చేయటంగాక నియంత్రించాలి. హేతువును అనుసరించి జీవించటమంటే వేదాంత నీతిపరమైన అర్థం ఎటువంటి వ్యామోహాలు లేకుండా జీవించటమని కాదు. కాని ఆ వ్యవహారాలను అధిగమించాలి.
మనిషి తన స్వాభావికతలను, పరిస్థితులను ఆధారం చేసుకుని ఒక వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోవాలి. ఆత్మకు పరమాత్మకు గల భేదాన్ని గుర్తింపచేయటమే వేదాంత నీతి పరమార్థం. అవకాశాలు కలిసి వచ్చినప్పుడే ఒక మనిషిలోని గొప్పతనం బయటపడుతుంది. ఒక క్రైస్తవ సంస్థ విద్యార్థిగా రాస్తూ తన పరీక్షలలో క్రైస్తవ మతాధికారులు ఉన్నట్లు తెలిసి కూడా యేసుక్రీస్తు విలక్షణత్వాన్ని రాధాకృష్ణన్ ధైర్యంగా, స్పష్టంగా తిరస్కరించాడు. జీసస్ జీవితం, మరణం, పునర్జీవనం కూడా క్రీస్తు విషయంలో మాత్రమే జరిగినవో లేక ఒక ప్రత్యేక లక్షణమో గాక ఒక సార్వజనీయమైన ఆధ్యాత్మిక స్థితి అని దానినే యేసుక్రీస్తు ఉదంతం రుజువుపరిచిందని అన్నాడాయన. ఎవరైనా పొందగల ఒక సాధారణ మానసికానుభవాన్ని నాటకీయం చేయడం మినహా ఇందులో మరొకటి లేదు. క్రీస్తును సిలువేయటమన్నది మనిషిలోని నిమ్న భావమైన అహంకారాన్ని అంతం చేయటం కాగా, పునరుజ్జీవనమన్నది మనిషిలోని నిజమైన వ్యక్తిత్వం ముందుకు రావటమే. ఆ విధంగా నిగూఢత, మూఢత్వాల పొరల క్రింద హిందూ సంప్రదాయాలలో గల మెరుపులను రాధాకృష్ణన్ కనుగొనగలిగాడు. ఆధ్యాత్మిక విలువలను ఆమోదించటం, సామాజిక సేవన తప్పనిసరి చేయటమన్నవే ఆ మెరుపులు. స్వపర భేదాలను చూడకపోవటం, విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని పాటించటమన్నదే వేదాంత నీతిలోని ప్రాథమిక సూత్రం. అంతర్గత శాంతి ఏర్పడాలంటే మానవ సంక్షేమం కోసం పాటుపడాలి. మతానికి మోక్షం, ధర్మం రెండూ ధ్రువాలు. వివేకం, ప్రేమ, భావన పరమాత్మలోకి అంతర్దృష్టి, ఇతర మానవులతో సంఘీభావం, పరస్పర సంబంధం గల విషయాలు. అవి పరస్పరం కలిసి ముందుకు సాగాలి. భక్తిని ఆరాధించటమంటే మానవాళిని గౌరవించటమే. శాశ్వతమైన ఉనికిలోని వైఫల్యాలు, అసంగతాలు, నిరర్ధకత గురించి గ్రహించినందువల్లనే యోగులు ఆత్మాశ్రయులవుతారు. కాని ఈ విధమైన పలాయన ధోరణికి కారణంగా మతంలోని అసలైన సారాంశమన్నది మనిషికి అందకుండా పోతుంది. ఎందుకంటే మతంలో గల సారాంశం ఆధ్యాత్మిక భావాలను మన అంతరంగంలో నిలిచి ఉండటమే తప్ప యథాతథంగా మొత్తం మతమన్నది కాదు. విశ్వానికి గల అంతిమమైన ఆధ్యాత్మిక శక్తిలో యోగి అన్నవాడు విశ్వాసముంచి ప్రాకృతికమైన వాస్తవాలను భగవచ్ఛేదకు అనుగుణంగా మలచేందుకు ప్రయత్నించాలి. రాధాకృష్ణన్ 1909 జనవరిలో ఎంఏ డిగ్రీ సంపాదించిన తరువాత ఆక్స్ఫర్డ్ లేదా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలలో చదివేందుకు భారతీయ విద్యార్థులకు ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఇచ్చే స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేయవలసిందిగా ఆయనకెవరో సూచించారు. కానీ కుటుంబ పోషణ భారం తనపై ఉన్నందున ఎక్కువ కాలం మద్రాసును వదిలి వెళ్లే అవకాశం లేదాయనకు. ఇది ఆయనకు నిరాశను కలిగించి ఉండాలిగాని తను ఎప్పటికైనా ఆక్స్ఫర్డ్ వెళ్లడం అంటూ జరిగితే అక్కడ బోధించేందుకు తప్ప నేర్చుకునేందుకు కాదని అంటూ దానిని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశాడు. ప్రస్తుతానికి ఉద్యోగం తప్పనిసరి కావటంతో అందుకు మద్రాసులో గట్టి ప్రయత్నాలు చేశాడు. కానీ ఫలితం లేకపోయింది. చివరకు స్కిన్నర్ తనను మా వద్ద ఇటీవల సంవత్సరాలలోని అత్యుత్తమ విద్యార్థులలో ఒకరు అంటూ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్స్కు విద్యాశాఖలో లెక్చరర్ ఉద్యోగం కోసం పరిచయ లేఖ రాశాడు. కానీ అప్పుడు ఖాళీ లేనందున నగరం నుంచి దూర ప్రాంతాలలో స్కూళ్ల సబ్ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ ఉద్యోగమిచ్చారు. అయితే అక్కడకు వెంటనే వెళ్లటంగాక మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో మలయాళం మాస్టర్ ఉద్యోగం తాత్కాలికంగా ఉండటంతో అందులో చేరమన్నారు. 60 నుంచి 80 స్కేల్లో నెలసరి జీతం ఆయనకు 60 రూపాయలు. తనకు మలయాళం రాదు గనక తత్వశాస్త్రం చెప్పమన్నారు. మొత్తానికి రాధాకృష్ణన్ ఆ విధంగా ప్రభుత్వ సర్వీసులో చేరాడు. మరొక ఉద్యోగం దొరకనందున ఉపాధ్యాయుడయ్యాడు. 1910లో ఆ విధంగా కొద్ది నెలల పాటు పాఠాలు చెప్పిన తర్వాత సైదాపేటలోని టీచర్ ట్రైనింగ్ కాలేజీకి డిప్లొమా కోర్సు కోసం పంపారు. కానీ జీతాన్ని సగానికి తగ్గించి శిక్షణా కాలంలో 37 రూపాయల నుంచి 50 చేశారు.
ఆ సంవత్సరం కాలమంతా తన కుటుంబం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులకు గురైంది. భోజనానికి అరటి ఆకులు అయినా కొనలేక నేలను శుభ్రంగా కడిగి దానిపై భోజనం చేసేవారు రాధాకృష్ణన్. తను గెలుచుకున్న యూనివర్సిటీ పతకాలను వేలంలో అమ్మివేశాడు. అప్పులు చేశాడు. ఆ తర్వాత సంవత్సరాలలో అప్పులపై వడ్డీలు చెల్లించలేకపోవడంతో 1913లో కోర్టు కేసులు పాలయ్యాడు. అదనంగా వీలైనంత సంపాదించడానికి ట్యూషన్లు చెప్పాడు. లాజిక్ పరీక్ష పేపర్లు దిద్దే ఎగ్జామినర్ పనిచేశాడు. ఇదే సమయంలో కేవలం ఆర్థిక ఇబ్బందుల కారణంగా కొంత సంపాదన కోసం ఒక పుస్తకాన్ని ప్రచురించాడు. సైకాలజీపై తన క్లాసు ఉపన్యాసాలను కలిపి ఎసెన్షియల్స్ ఆఫ్ సైకాలజీ పేర 75 పేజీలు గల ఆ పుస్తకాన్ని ఆక్స్ఫర్డ్లోని క్లారెండన్ ప్రెస్ వారు వేశారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ప్రెస్కు దానిపై సర్వ హక్కులను ఆయన 500 రూపాయలకు అమ్మివేశాడు. అది ఒరిజినల్ పుస్తకమని ఏమీ ప్రకటించలేదు ఆయన. అయితే ఆ సబ్జెక్టుకు ప్రాథమిక సూత్రాలను, వేర్వేరు ఆలోచనా విధానాలను అందులో స్థూలంగా, సరళంగా వివరించాడు. అది విద్యార్థులకు బాగా నచ్చటంతో ఆక్స్ఫర్డ్ వారికి చింతించవలసిన అవసరం లేకపోయింది. దానిపై బ్రిటన్లో వెలువడిన సమీక్షలు రచయితను పొగడకపోయినా అనుకూలంగానే వచ్చాయి. భారతీయ యూరోపియన్ ఆలోచనాపరుల మేధాశక్తి మధ్య చాలా వ్యత్యాసం ఉందనే మాట అంతగా నిజం కాదనటానికి రాధాకృష్ణన్ రచన ఒక సూచిక అని ఎథెనియం అనే పత్రిక రాసింది. స్థానిక భారతీయులు ఇంగ్లీష్లో దీర్ఘకాలిక విలువగలదేమీ రాయలేకపోయినా ఆసక్తికరంగా ఉండేది, విలువైనది, తగినంత రాయగలరని ద బుక్ మ్యాన్ అనే పత్రిక వ్యాఖ్యానించింది. ఒక ఉపాధ్యాయునిగా రాధాకృష్ణన్ ప్రతిభ ఎటువంటిదనేదానికి ఆ పుస్తకం ఒక సూచిక అనాలి. ఎంతో నిగూఢమైన అంశాలను కూడా ఆయన సూటిగా, సరళంగా చెప్పగలిగేవాడు. తన ఉద్యోగ జీవితారంభం నుంచే ఆయన ఈ ప్రతిభను ప్రదర్శించాడు. నోట్స్పై ఆధారపడటానికి బదులు తను చెప్పదలుచుకున్నదేమిటో ఒక అభిప్రాయానికి వచ్చి సూటిగా వివరించేవాడు. టీచర్ ట్రైనింగ్లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడైనా లెక్చరర్లు రాకపోతే తనను ఫిలాసఫీలో క్లాస్ చెప్పమనేవారు. అందుకైన చాలా ప్రశంసలు పొందాడు. ఆ క్లాసులకు ప్రిన్సిపాల్ కూడా హాజరై పాఠం నాలానే చెప్తున్నావు అని మెచ్చుకునేవాడు. కానీ అది వట్టి ప్రశంస. ఎందుకంటే ఆ ప్రిన్సిపాల్ ఎప్పుడూ క్లాసులు తీసుకోలేదు. ఆశ్చర్యకరమేమిటంటే ట్రైనింగ్ పూర్తయిన తరువాత తనకిచ్చిన సర్టిఫికెట్లో ఆయన డ్రిల్లు బాగా చేస్తాడని కూడా ఉంది. నిజానికి తనకు శారీర వ్యాయామాలు, డ్రిల్లు అంటే జీవితంలో ఎప్పుడూ ఇష్టం లేదు. శిక్షణ పూర్తి చేసుకుని 1911లో ప్రెసిడెన్సీ కాలేజీకి తిరిగి వచ్చిన తరువాత 5 ఏళ్ల పాటు పనిచేశాడు. మొదట అదనపు అసిస్టెంట్ ప్రొఫెసర్గా, ఆ తర్వాత 1914 నుంచి తత్వశాస్త్రంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఆయన సైకాలజీలో, యూరోపియన్ థాట్లో, రాజకీయ తత్వశాస్త్రంలో క్లాసులు చెప్పేవాడు. తను పాఠాలు చాలా స్పష్టతతో సమగ్రంగా చెప్తాడన్న పేరు వ్యాపించటంతో ఇతర కాలేజీ పిల్లలు కూడా వినేందుకు వస్తూ ఉండేవారు. ప్రెసిడెన్సీ కాలేజీలో రాజకీయ తత్వశాస్త్రాన్ని రాధాకృష్ణన్ బోధిస్తేనే తమ విద్యార్థులు హాజరు కాగలరని హాగ్ స్వయంగా స్పష్టం చేయటం చెప్పుకోదగ్గ విశేషం. విద్యార్థులపై రాధాకృష్ణన్ ప్రభావం ఆయనకు సబ్జెక్టు బాగా తెలియటం, బాగా చెప్పగలగడానికే పరిమితం కాలేదు. వ్యక్తిగతంగా తన తీరు కూడా వారిపై ప్రభావం చూపేది. ఆయన పేదరికంలో ఉన్న తన శరీరాకృతికి తగ్గట్టుగా మెడ నుంచి మోకాలు వరకు ఉండే ఒక నిలువైన సిల్క్ కోటు కుట్టించుకున్నాడు. దానికి పొడవునా గుండీలుండేవి. నల్లని అంచుగల తెల్లటి ధోవతి కట్టుకుని నల్లటి చెప్పులు తొడిగి తెల్లటి మస్లిన్ వస్త్రాన్ని తలపాగాగా చుట్టుకునేవాడు. తన జీవితాంతం ఎప్పుడైనా విదేశాలకు వెళితే తప్ప ఏ హోదాలో ఉన్నా అదే విధమైన వస్త్రం ధరించేవాడు. సొగసైన వస్త్రధారణ ఆయన వ్యక్తిత్వంలో ఒక భాగంగా మారింది. వస్త్రధారణలోని ఆ ప్రత్యేకతను బట్టి రాధాకృష్ణన్కు ఆధిక్యతాభావం ఉండేదనుకోనక్కర్లేదు. ఆయన అందరితో మామూలుగా మిత్రభావంతో వ్యవహరించేవాడు. తనను ఆ రోజుల్లో
బాయ్ ప్రొఫెసర్ అనేవారు. ఆయనను తన విద్యార్థులేగాక కాలేజీ పిల్లలంతా చాలా అభిమానించేవారు. దేశంలోని వేర్వేరు విశ్వవిద్యాలయాలలో ఆయన ప్రొఫెసర్గా, వైస్ ఛాన్సలర్గా పనిచేసినంతకాలం ఇదే కనిపించింది. తన రచనలు, ప్రసంగాల ప్రభావం అందరిపైన కనిపించటానికి చాలా కాలం ముందే విద్యార్థులు ఆయన ప్రతిష్టను అన్ని వైపులా వ్యాపింపజేశారు. ఆయనకు యువకులలో గల ఆ మంచి పేరు వల్ల ఒకసారి ఒక అసాధారణమైన వ్యక్తి తన వద్దకు వచ్చాడు. 1914లో ఒకానొక సాయంత్రం రాధాకృష్ణన్ తమ చిన్న ఇంట్లో లాంతరు వద్ద కూర్చుని సంస్కృత వ్యాఖ్యలు ఏవో చూస్తూ ఉండగా ఎవరో తలుపు తట్టారు. తలుపు తీయగా తన విద్యార్థి ఒకరితో పాటు వచ్చిన ఒక కొత్త వ్యక్తి ఒకరు కనిపించారు. అతను పొట్టిగా, నల్లగా, బొద్దుగా ఉన్నాడు. నేను కేంబ్రిడ్జ్కి వెళ్తున్నాను. నాకు భవానీదేవి కలలో కనిపించి ఆదేశించిన ప్రకారం మీ ఆశీర్వాదాలు తీసుకునేందుకు వచ్చాను అన్నాడతను. రాధాకృష్ణన్ ఆ వ్యక్తిని ఇంట్లోకి ఆహ్వానించాడు. తర్వాత అతను తనను తాను పరిచయం చేసుకున్నాడు. వారి మధ్య పొడి సంభాషణలు కొంత సాగింది. ఆ తరువాత వారు తిరిగి ఎప్పుడూ కలుసుకోలేదు. ఆ వ్యక్తి పేరు శ్రీనివాస రామానుజన్. వెల్లూరు రోజులకు భిన్నంగా రాధాకృష్ణన్కు మద్రాసులో గొప్ప స్నేహాలన్నవేవీ ఏర్పడలేదు. తనకు ప్రముఖుడైన విద్యావేత్త అనే పేరుండేది. కానీ సామాజిక జీవితం కన్నా ఆయనకు కుటుంబంపైనే ఎక్కువ దృష్టి ఉన్నట్లు కనిపిస్తుంది. తర్వాత కాలంలో మొత్తం దేశంలోనే సుప్రసిద్ధ న్యాయవాదులలో ఒకరైన అల్లాడి కృష్ణస్వామి రాధాకృష్ణన్కు సీనియర్. వారికి ఈ దశలో పరస్పర పరిచయం ఉండినా 1920ల తొలినాళ్ల నుంచే సన్నిహిత మైత్రిగల రాధాకృష్ణన్ సమకాలులలో కొందరితో ఆయన సంబంధాలు తర్వాత కాలంలో కూడా కొనసాగాయి. వారిలో కాంగ్రెస్ నాయకునిగా ప్రముఖుడైన సత్యమూర్తి, న్యాయవాదిగా పనిచేస్తూ గొప్ప దాతగా పేరు పొందిన సుబ్బరాయ అయ్యర్, చదువులో అంతగా రాణించకపోయినా ఎంతో మిత్రశీలి అయిన బృహదాకారుడు మహమ్మద్ ఉస్మాన్ వంటి వారున్నారు. బిఏ పాస్ అయ్యేందుకు నాకు సహాయం చెయ్యి, తర్వాత ఏం సాధిస్తానో నాకే తెలీదు అని రాధాకృష్ణన్ను అడిగాడు ఉస్మాన్. తను ఆయనకు తర్కశాస్త్రంలో పాఠాలు చెప్పాడు. తర్వాత ఉస్మాన్ మద్రాస్ తాత్కాలిక గవర్నర్గా, మద్రాస్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా, వైస్రాయ్ కౌన్సిల్ సభ్యునిగా పెద్ద పదవులు అనేకం నిర్వహించాడు. అయితే వారిద్దరి స్నేహంలో పరస్పరాపేక్ష తప్ప లోతు అనదగ్గది లేదు. రాధాకృష్ణన్కు సైదాపేట కాలేజీలో ఆర్థిక విషయాలలో నిపుణుడైన టీకే దొరైస్వామితో పరిచయమైంది. ఆయన అక్కడ తనతో పాటు శిక్షణ తీసుకుంటున్నాడు. అప్పటి నుంచి తను 1961లో మరణించే వరకు దొరస్వామి పూర్తిగా రాధాకృష్ణన్కు అంకితమైపోయినట్లు మిత్రుడయ్యాడు. 1911 నుంచి 5 ఏళ్ల తర్వాత రాధాకృష్ణన్ జిల్లాలకు బదిలీ అయ్యే వరకు వారు ప్రెసిడెన్సీ కాలేజీలో కలిసి పనిచేశారు. మద్రాసులో ఒక చిన్న ఇంట్లో కలిసి ఉన్నారు. ఒకరికొకరు డబ్బు ఇచ్చుకున్నారు. విడదీయరాని మిత్రులుగా మెదిలారు. దొరైస్వామి తనను తాను మేధాపరంగా రాధాకృష్ణన్కు సమాన స్కందుడినని భావించలేదు. అయితే ఆ రోజుల్లో ఆర్థిక ఇబ్బందులలో ఉండిన మిత్రునికి తగు సాయం చేశాడు. 1930లలో మైలాపూర్ లాయర్లు క్లయింట్లను పీడించడం పట్ల తీవ్ర వ్యతిరేకత ఉండేది గాని రాధాకృష్ణన్ అతని అభిప్రాయంతో ఏకీభవించలేదు. కానీ అది వారి స్నేహానికి సమస్య కాలేదు. వాస్తవానికి రాధాకృష్ణన్ పట్ల దొరైస్వామి నిస్వార్థ ప్రేమ విశిష్టమైంది. ప్రెసిడెన్సీ కాలేజీ ఉద్యోగంలో చేరిన తరువాత రాధాకృష్ణన్ కాస్మోపాలిటన్ క్లబ్లో సభ్యత్వం తీసుకున్నాడు. కాలేజీ నుంచి ఇంటికి వెళుతూ ఇంచుమించు ప్రతిరోజూ అటు పోయేవాడు. ఆయన ఆర్థిక స్థితి సరిగా లేనప్పుడు ఈ కార్యకలాపాలు కొంత అతిగా తోచవచ్చు. కానీ చదువులో, బోధనలో లీనమయ్యే విధంగానే ఇది కూడా ఆయనకు రోజువారీ జీవిత భారం నుంచి దృష్టి మళ్లించే వ్యాపకంగా మారిందనుకోవాలి. అయితే క్లబ్బులో బ్రిటన్ నుంచి వచ్చే పత్రికలు, జర్నల్స్ చూడవచ్చుననే మాట పైకి వినిపించేది. డబ్బు సమస్య ఉన్నప్పటికీ ఇంట్లో, క్లబ్బుల్లో కూడా రాధాకృష్ణన్ కొద్దిగా వినోదించేవాడు కూడా. నగరంలో సరోజినీనాయుడు సోదరీమణులను కేంద్రంగా చేసుకుని సాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉండేవి.
ఆయన అటువైపుకు కూడా ఆకర్షితుడయ్యాడు. జాతీయోద్యమం పట్ల, కళల పట్ల ఆసక్తి గల సోదరీమణులను నివాసంలో సాయంత్రాలు జరిగే సమావేశాలలో పలువురు పాల్గొనేవారు. అక్కడ సరదాగా సాగే సంభాషణలలో రాధాకృష్ణన్ ఆనందించేవాడు. ఆ రోజుల్లో తన గొప్ప స్నేహితులలో ఒకరైన ఎంఏ కేండెత్ ద్వారా రాధాకృష్ణన్ను ఈ ప్రపంచంతో పరిచయమైంది. తనే ఇబ్బందులలో ఉండి కూడా రాధాకృష్ణన్ ఒకసారి కాలేజీలో చరిత్ర విభాగంలో తన సహోద్యోగి ఒకరికి తనతో పరిచయమే లేకపోయినా అడిగినదే తడువుగా 50 రూపాయలు అప్పుగా ఇచ్చాడు. అతనే కేండెత్. ఆ తర్వాత నుంచి వారి స్నేహం వేగంగా చిలువలు పలవలు వేసింది. కేంబ్రిడ్జ్లో చదివిన కేండెత్ అక్కడ జవహర్లాల్ నెహ్రూకు మిత్రుడు. ఇండియన్ ఎడ్యుకేషనల్ సర్వీస్ కోసం బ్రిటన్లో నేరుగా రిక్రూట్ అయ్యాడు. మంచి హాస్యప్రియుడు. అనేక విషయాలలో ఆసక్తి ఉంది. కథలను వర్ణించి చెప్పటంలో గొప్ప నేర్పు ఉంది. మౌలికంగా దేశభక్తిపరుడు. వేర్వేరు అంశాలపై తన అభిప్రాయాలను స్వేచ్ఛగా వెలువడిస్తూ ఉండేవాడు. అటువంటి కేండెత్ బహుశా రాధాకృష్ణన్కు మొట్టమొదటి మేధావి మిత్రుడే ఉండాలి. మొత్తానికి వారిద్దరికీ చాలా సాన్నిహిత్యం ఏర్పడింది. 1916లో రాధాకృష్ణన్ను మద్రాసు బయటికి బదిలీ చేసినప్పుడు ఇరువురి మధ్య నిరంతరం ఉత్తర ప్రత్యుత్తరాలు సాగేవి. కేండెత్ అధికారిక సమాచారంతో పాటు ఇతర కబుర్లను కూడా రాధాకృష్ణన్కు రాస్తూ ఉండేవాడు. తరువాత కేండెత్ ప్రెసిడెన్సీ కాలేజీని వదిలి విద్యాశాఖ ఉద్యోగంలోకి వెళ్లాడు. మద్రాసు నగర రాజకీయాలలోకి కూరుకుపోయాడు. మేధాపరమైన వ్యక్తిగతమైన అంశాలు ఆధారంగా పెంపొందిన వారి మైత్రి ఈ కొత్త పరిస్థితులలో క్రమంగా బలహీనపడింది. కేండెత్ ఇంకా యువకునిగానే ఉండగా 1934లో దురదృష్టకర పరిస్థితులలో మరణించే వరకు ఎప్పుడైనా ఒకసారి రాసుకోవటం, పలకరించుకోవటం చేసేవారు. నేటికి ఈ భాగాన్ని ఇక్కడితో ముగిస్తున్నానండి. నేను చదివిన విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటిదాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి మరిన్ని మంచి మంచి పుస్తకాలు వినడానికే సబ్స్క్రైబ్ చేసుకోగలరని విన్నపం చేసుకుంటున్నాను. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయగలరు. వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు. మళ్ళీ తరువాయి భాగంలో కలుద్దాం. అంతవరకు నమస్కారం.